చిరంజీవిని తరిమేయడం. దుర్గ ఇలా చేసిందంటే మనకేం వస్తుంది? కామ్గా చూస్తూ ఉండు. ఈరోజు చిరంజీవి మెడపట్టుకుని బయటికి గంటటం మాత్రం గ్యారంటీ. ఇంకోసారి విజయశాంతి ఏం చెప్పినా చాలమ్మా నువ్వు చెప్పింది ఓ మూల పడుండు అంటారు బావగారు. పద. మా గది దగ్గర వీళ్ళేం చేస్తున్నారు? చిరంజీవిని ఏ విధంగా చెడ్డవాణ్ణి చేద్దామా అని చూస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అసలు వీళ్ళ బాధ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడే తెలుస్తాను. ఇప్పుడు అత్తయ్య గారి కార్యక్రమం జరుగుతుంటే ఇలాంటివన్నీ చెప్పి మావయ్య గారిని బాధ పెట్టడం ఎందుకు? వీళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు. ముందు ఈ కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడాలి. గదంతా సిగరెట్ పొగతో నిండిపోయింది. ఇప్పుడు స్మెల్ పోవాలంటే ఏం చేయాలి? ఐడియా. పిన్ని. అమ్మ విజయ, ఆడ బట్టలు పెట్టున్నాను, తీసుకురా. అలాగే పిన్ని. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు, మీకోసం ఎదురు చూస్తుండాం. రండి కూర్చోండి. అలాగే. రే చిరు, చిరు యాడుండవురా? బిన్నారా? ఐగోరు కూడా వచ్చేసుండారు. ఇదిగో, మీ అమ్మకెప్పుడు ఆబ్దికం చేసినా బంగారు పావుని దానం ఇస్తా ఉంటాము. ఈ తూరి నీ చేతుల మీదుగా నువ్వే ఇవ్వాలా. ఏదో ఒకటి చేసి తల్లి ఆప్తికం సరిగ్గా చేయలేదు అని ఆయన ముందు ప్రూవ్ చేయగలిగితే వాణ్ణి తిట్టడం కాదు, కొట్టి తరిమేస్తారు. అమ్మా విజయ, ఈ ఆవుని పాలల్లో కడిగి తీసుకురావాలా? పోయి తీసుకురాపోమ్మా. అలాగే పిన్ని. చిరు, మొత్తం అన్నీ మేం చూసుకుంటాము. నువ్వు వచ్చి పూజలో కూర్చో. రా కూర్చో. మీ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది ఏదో చేయాలనుకుంటున్నారని. ఇది అత్తయ్య గారి ఆబ్దికం. ఏ చిన్న పొరపాటు జరగకూడదని మావయ్య గారు చెప్పారు. ఈ ఆబ్దికం చెడగొట్టాలను, చిరంజీవిని తిట్టించాలను పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారంటే మీ ఇద్దరికి మర్యాదగా ఉండదు. ముఖ్యంగా మీకు.
పెద్దవారని కూడా చూడను. ఏయ్, నువ్వేంటి మాకు వార్నింగ్ ఇస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావు మా గురించి? మాకేం అవసరం? ఆవిడ మా అక్కే కాదా? ఆవిడ ఆప్తికం మేమెలా చెడగొడతాం? మీకు ఆ బంధాల మీద బంధుత్వాల మీద గౌరవం ఉండుంటే ఇలా ఎందుకుంటారు? ఇప్పటిదాకా మీరెన్నో చేశారు, అయినా ఊరుకున్నాం. ఈ విషయంలో మాత్రం ఎవ్వరు క్షమించినా నేను క్షమించను, గుర్తుపెట్టుకోండి.